శ్రీకాళహస్తి గాలిని సూచించే పంచభూత స్థలాల్లో ఒకటైన వాయులింగానికి ప్రసిద్ధి చెందింది. శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. అంటే శివుని యొక్క దక్షిణ నివాసం. శ్రీకాళహస్తి క్షేత్రం స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ రాహుకేతు పూజలు చాలా ప్రసిద్ధం అన్నమాట. ఇక్కడ రాహుకేతు పూజలు జరిపిస్తే దోషాలన్నీ పోయి వాళ్ళు అనుకున్నవి జరుగుతాయని, ఏదైనా దోషం ఉంటే అది పోయి వివాహం అవ్వాల్సిన వాళ్ళు వివాహం అవుతుందని, ఏదైనా ఆటంకాలన్నీ పోతాయని చాలా నమ్మకం అన్నమాట. రాహుకేతు పూజలు ఉదయం 5 గంటల కాడ నుంచి మొదలవుతాయి. ఇక్కడ గుడిలోకి మొదట గోమాతని పంపించి గుడి మొత్తం ప్రదక్షిణ చేయించి ఆ తర్వాత భక్తుల్ని అనుమతిస్తారు. రాహుకేతు పూజలు చేయడానికి ఏ రోజు మంచిదేనంటే ఏ రోజైనా చేయించవచ్చు. కానీ మంగళవారం, ఆదివారం, శనివారం రాహుకేతు పూజలు ఎక్కువ చేపిస్తూ ఉంటారు. మీకు శ్రీకాళహస్తి క్షేత్రం రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతి నుంచి మీకు శ్రీకాళహస్తి దగ్గర. అలానే విజయవాడ నుంచి 6 అవర్స్ జర్నీ. హైదరాబాద్ నుంచి 10 గంటల ప్రయాణం ఉంటుంది. పూజ సామాగ్రి వాళ్ళే ఇస్తారు. 550 రూపాయల నుంచి పూజ స్టార్ట్ అవుతుంది. మనుషుల యొక్క సంఖ్య బట్టి టికెట్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ తక్కువ మనుషులతో పూజ అవ్వాలి అని అంటే టికెట్ ప్రైస్ అనేది పెరుగుతుంది.